ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకి స్వాగతం. టీచర్ల బదిలీలకు చట్టం. ఏటా వేసవిలోనే బదిలీల ప్రక్రియ. 5 ఏళ్లు దాటితే తప్పనిసరి బదిలీ. 4 కేటగిరీల్లో ప్రాధాన్యత పాయింట్లు. టీచర్ల పనితీరు కూడా ప్రత్యేక కేటాయింపు. ముసాయిదా విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే సభలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే అభిప్రాయాలు తెలిపేందుకు ఈ నెల 7వ తేదీ వరకు గడువు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఉపాధ్యాయ బదిలీలకు అర్హతలు ఏంటి అంటే, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు 5 విద్యా సంవత్సరాలు, ఉపాధ్యాయులు 8 ఏళ్ళు ఒకే చోట పనిచేస్తే బదిలీలకు అర్హులుగా ముసాయిదాలో పొందుపరిచారు. రాష్ట్రంలోని పాఠశాలలు ఉన్న ప్రాంతాలను 4 కేటగిరీలుగా విభజించారు. బదిలీలలో ప్రత్యేక పాయింట్లతో పాటు ప్రాధాన్యతలు కూడా నిర్దేశించారు. అయితే ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా చేపట్టేందుకు బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం 2025 ఆన్లైన్లో ఉంచామని తెలిపారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విలువైన అభిప్రాయాన్ని ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే వ్యవస్థను రూపొందించి విద్యా ప్రమాణాలు పటిష్టం చేయడానికి దృష్టి సారించామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. cse.ap.gov.in.documents.draftలో సూచనలు, అభిప్రాయాలను మార్చి 7వ తేదీ వరకు పంపించవచ్చునని ఉపాధ్యాయ వర్గాలకు సూచించారు. అలాగే ఈ నెల 7వ తేదీ సాయంత్రంలోపు 5 గంటల్లోగా తమ సూచన సలహాలను కూడా draft.aptta2025@gmail.comకి కూడా పంపించవచ్చు. ఏప్రిల్లో పోస్టుల హేతుబద్ధీకరణ. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఏప్రిల్ 24-8 వరకు పోస్టుల హేతుబద్ధీకరణ చేస్తారు. 29న ఖాళీలు చూపిస్తారు. 30 నుంచి మే 3 వరకు బదిలీలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 16 నుంచి 20 వరకు ప్రధానోపాధ్యాయులుగా, మే 26 నుంచి 30 వరకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇస్తారు. టీచర్ల సర్దుబాటు. జాతీయ అవార్డు పాయింట్లు ఎత్తివేత. కేటగిరీ వారీగా పాయింట్లు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఇంటర్మీడియట్ 2025 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు www.apopenSchool.ap.gov.in వెబ్సైట్లో జిల్లా పేరు, ఏఐ సెంటర్ పేరు, విద్యార్థి పేరు ఎంపిక చేసుకొని హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు తెలిపారు. వాటిని పరీక్ష కేంద్రంలో సిఎస్ లేదా డిఓ ద్వారా ధృవీకరణ పొంది పరీక్షకు హాజరు కావచ్చునని చెప్పారు. సమగ్ర మూల్యాంకనంపై ముగిసిన శిక్షణ. ఉర్దూ పాఠశాలల టైమింగ్ మార్చండి. నియోజకవర్గానికి ఒక ఆదర్శ పాఠశాల. ఫీజుల రీయింబర్స్మెంట్ పునరుద్ధరణకు చర్యలు. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడి. కొత్త బదిలీ చట్టంలో కూడా మెలికలు. ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం 2025లో లొసుగులు. జూనియర్ టీచర్లకు నష్టం జరిగేలా నిబంధనలు. 9 నెలలు పూర్తయితేనే విద్యా సంవత్సరంగా పరిగణన. స్టడీ లీవ్లో ఉన్న టీచర్ల స్థానాలు ఖాళీగా ప్రకటన. ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. మొదటి ఏడాదికి చెందిన దాదాపు 5 లక్షల మంది హాజరు. కేంద్రాల వద్ద 144 సెక్షన్. 1 నిమిషం నిబంధనల అమలు. విద్యార్థులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని డిఈఓ చెప్పారు. నంద్యాల సంబంధించి పకడ్బందీగా 10 పరీక్షలు. కడప డిఈఓ. సర్వర్ మొరాయింపు. బీసీ హాస్టళ్ల విద్యార్థుల ముఖచిత్ర హాజరుకు ఆటంకం. జిల్లా బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ముఖచిత్ర హాజరు ఎఫ్ఆర్ఎస్ నమోదులో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మార్చి 1 నుంచి హాస్టళ్లలోని విద్యార్థుల హాజరును మాన్యువల్ విధానంలో కాకుండా ఎఫ్ఆర్ఎస్లో తీసుకోవాలని ఆ శాఖ అధికారులు ఆదేశించారు. దాంతో శనివారం ఉదయం 6 గంటల నుంచే వసతి గృహాల సంక్షేమ అధికారులు ఫోన్లతో ప్రయత్నించగా యాప్ పనిచేయలేదు. సర్వర్ సమస్య ఏర్పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా యాప్ ఓపెన్ కాలేదు. విషయాన్ని ఏబిసిడబ్ల్యూఓలు జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లారు. మే 8 నుంచి సిఐటియుటి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలను సియుఈటియుజి మే 8వ తేదీ నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ శనివారం వెల్లడించింది. మార్చి 1న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలిపింది. మార్చి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. పరీక్ష తేదీలు తాత్కాలికమని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని. మొత్తం 13 భాషల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఆంగ్లం, హిందీ, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయని ఎన్టీఏ వివరించింది. సిఐటియుఈజిని కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా కేంద్ర, రాష్ట్ర మరియు కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న జాతీయ విద్యా విధానం లక్ష్యం ప్రకారం
పరీక్షల్లో విద్యార్థుల భాషలో స్పెషలైజేషన్ సబ్జెక్టుల్లో జనరల్ ఆప్టిట్యూడ్లో నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. 2024లో CUET UGకి 13.47 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలను ఆన్లైన్ ఆఫ్లైన్లలో నిర్వహిస్తారు. వైసీపీ సమావేశంలో పాల్గొన్న టీచర్ సస్పెన్షన్. వైసీపీ సమావేశంలో పాల్గొన్న ఓ ఉపాధ్యాయుడిపై వేటు పడింది. ఆయన సస్పెండ్ చేస్తూ DEO శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. మండలంలోని పెదగండ్లగుంట గ్రామానికి చెందిన భువనగిరి వెంకట సుబ్బయ్య మండలంలోని పోలిరెడ్డిపాలెం MPPSలో SGTగా పనిచేస్తున్నారు. గడిచిన ఏడాది డిసెంబర్లో జరిగిన వైసీపీ సమావేశానికి ఆయన హాజరైనట్లు DEOకు ఆధారాలతో సహా కొందరు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన డిప్యూటీ DEOను విచారణకు ఆదేశించారు. విచారించిన అనంతరం డిప్యూటీ DEO ఇచ్చిన నివేదిక మేరకు వెంకట సుబ్బయ్యను సస్పెండ్ చేశారు. ఎఫ్సెట్లో ఏపీ సెంట్రల్ అవుట్. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. తొలి రోజు 5,010 దరఖాస్తులు. పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలి. మెటా నుంచి AI యాప్. ఆశాలకు 1.5 లక్షల గ్రాట్యుటీ. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో 28వ స్థానంలో భారత్. దేశంలో పై స్థాయిలో ఉన్నా కూడా సగటు భారతీయుడి స్థాయి తక్కువే. CIDA నివేదిక. హెల్మెట్ ఉండాల్సిందే. బైకుపై వెనక కూర్చున్న వారికి కూడా తప్పనిసరి. కొత్త మోటార్ వాహనాల చట్టం అమలు నేటి నుంచే ప్రారంభం. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న ద్విచక్ర వాహనదారుల రక్షణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికల్ వాహనాల చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. శనివారం నుంచి విజయవాడ, విశాఖపట్నంలలో అమలు ప్రారంభించారు. విడతల వారీగా జిల్లాలు, గ్రామ స్థాయిల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరి. విశాఖలో గత సెప్టెంబరు నుంచి, విజయవాడలో డిసెంబర్ నుంచి హెల్మెట్ ధారణపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. దీని ద్వారా అవగాహన పెరిగి ఎక్కువ మంది హెల్మెట్ ధరిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రాలు, హైవేలపై తనిఖీలు చేపట్టాలని ఎస్పీలకు ఆదేశాలు అందాయి. జరిమానాల సమాచారాన్ని తెలియజేసేలా జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొత్తగా వచ్చిన ఈ చట్టం ప్రకారం హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1000 రూపాయలు జరిమానా. వెనక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు. బీమా లేకుండా వాహనం నడిపితే 2000 మొదటిసారి, ఇంకోసారి అయితే 4000. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే 5000. హెవీ లైసెన్స్ ఉండాల్సిన వాహనాలకు అవి లేకపోతే 10,000 రూపాయలు ఫైన్. కాలుష్య ధృవీకరణ పత్రం లేకపోతే 1500. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే 1500 మొదటిసారి, రెండోసారి 10,000. యూనిఫామ్ లేకుండా ఆటో నడిపితే 150 రూపాయలు మొదటిసారి, రెండోసారి 300. సీటు బెల్ట్ ధరించకపోతే 1000 రూపాయలు డ్రైవర్కి, కూర్చున్న వారికి 1000 రూపాయలు. ఫిట్నెస్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ సర్టిఫికేట్ లేకపోతే 2000 మొదటిసారి, 5000 రెండోసారి. అతి వేగంగా వాహనం నడిపితే 1000 రూపాయలు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1000. రేసింగ్లు చేస్తే 5000 మొదటిసారి, రెండోసారి 10,000. నెలవంక దర్శనం. రంజాన్ మాసం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు శనివారం సాయంత్రం పవిత్ర రంజాన్ మాసం సంబరాలు చేసుకున్నారు. ఆరంభానికి సంబంధించి చారిత్రాత్మక మక్కా మసీద్తో పాటు హైదరాబాద్లో లాడ్ బజార్ సమీపంలో ముర్గి చౌక్ మసీదులను శోభాయమానంగా అలంకరించారు. శనివారం రోజు రాత్రి 7:30 ఆకాశంలో నెలవంక కనిపించడంతో మక్కా మసీదు నుంచి రంజాన్ మాసం సైరన్ మోతలు వినిపించాయి. రాత్రి 9:30 తరావీ నమాజ్ను ఆ మసీద్ ఖతీబ్ మౌలానా హఫీజ్ రిజ్వాన్ ఖురేషి నిర్వహించారు. ఆదివారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. కౌంటింగ్ టెన్షన్. రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. పోలైన ఓట్లలో 51% ప్రాధాన్యత ఓట్లు లభిస్తేనే విజేత. గంటల తరబడి లెక్కింపు. ఇందుకు పట్టే సమయం 1-2 రోజులు. గత అనుభవాలు చెప్పేది ఇవే. ఆదర్శ పాఠశాలలు పిలుస్తున్నాయి. 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం. ఈ నెల 31 తేదీ వరకు గడువు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష. 6,400 కోట్ల విలువైన 2,000 నోట్లు జనం వద్దే ఉన్నాయి. అవును, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2,000 రూపాయల నోట్లను ఎప్పుడు బ్యాన్ చేసింది. దాదాపు 20 నెలల నుంచి ఈ నోట్లు చలామణిలో లేవు. అయినా ఇంకా ఈ నోట్ల జనం వద్ద చాలా ఉన్నాయి. వాటి విలువ 6,400 కోట్ల పైమాటేనని RBI తాజా ప్రకటనలో వెల్లడించింది. అప్పట్లో చలామణిలో ఉన్న 2,000 నోట్లలో 98.18% మాత్రమే తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చాయని, మిగతా నోట్లు ఇప్పటికీ జనంలోనే ఉండిపోయాయని తెలిపింది. 2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2023 మే 19న RBI ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడే నాటికి మార్కెట్లో 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉండేవి. వివిధ దశల్లో వీటిని RBI ఆదేశాల మేరకు బ్యాంకులు వెనక్కి తీసుకోగా 6,471 కోట్ల విలువైన నోట్లు మాత్రం బ్యాంకులకు తిరిగి రాలేదట. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్. ఢిల్లీ పెట్రోల్ బంకుల్లో కొత్త నిబంధనలు. పాత వాహనాలను గుర్తించేలాగా పరికరాలు. కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం.
వాణిజ్య సముదాయాల్లో యాంటీ స్మాగ్ గన్స్. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు. పాఠాలు చెప్పరు, చదువుకోవటమే. వర్సిటీల్లో ఆచార్యులు లేక విద్యార్థులకు ఇక్కట్లు. 76% పోస్టులు ఖాళీవే. నియామకాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు. నేడు ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష. ఉర్దూ కాలేజీలో అడ్మిషన్స్. యువికా ప్రతిభకు వేదిక. పచ్చబొట్లతో HIV క్యాన్సర్ రావచ్చు అనేటటువంటి అవకాశాలు. పాస్పోర్టుకు జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి. నిబంధనలను సవరించిన కేంద్రం. పాస్పోర్టు పొందగోరే అభ్యర్థులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 1980 నాటి పాస్పోర్టు నిబంధనల సవరణ తేల్చింది. పాస్పోర్టు దరఖాస్తు చేసుకున్న సమయంలో జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని కొత్త నిబంధనలు పేర్కొన్నారు. సవరించిన నిబంధనల ప్రకారం 2023 అక్టోబర్ 1వ తేదీ కంటే ముందు జన్మించిన అభ్యర్థులు బర్త్ సర్టిఫికెట్ను ప్రూఫ్గా ఇవ్వాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ఇచ్చే బర్త్ సర్టిఫికెట్లు లేదా మెట్రికులేషన్ స్కూల్ సర్టిఫికెట్లు లేదా పాన్ కార్డ్, PPO, LIC బీమా పాలసీ పత్రాలు ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇక 2023 అక్టోబర్ 1వ తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రం రిజిస్టర్ ఆఫ్ బర్త్, డెత్స్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఇతర అధికారులు ఇచ్చే జనన ధృవీకరణ పత్రాలు సరిపోతాయని ఆ నోటిఫికేషన్లో కేంద్రం వెల్లడించింది. మాంసం ప్రియులకు షాక్. అలా తింటే డయాబెటీస్ రిస్క్. బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్. 24-25 2 రోజుల సమ్మె. శాటిలైట్ టోల్ అమలు వాయిదా. PNBలో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు. మార్చిలో మండిపోనున్న ఎండలు ఏప్రిల్ మే నెలలో మరింత తీవ్రం కాబోతున్నాయి. రాష్ట్రంలో ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా మండనున్నాయి. ఇప్పటికే గత నెల ఫిబ్రవరిలో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి నుంచే ఎండవేడిమి తీవ్రత పెరుగుతుందని, ఏప్రిల్ మే నెలలో తీవ్రమైన రూపం దాల్చనుందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చిలో సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలో కొన్ని కేంద్రాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీవ్రమైన వడగాడుపులు వీచే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెలలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో వారం పాటు జన ఔషధి దివస్. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ ప్రయోజన స్కీమ్ను ప్రోత్సహిస్తూ ఫార్మాస్యూటికల్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, మినిస్ట్రీస్ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం నుంచి 7వ తేదీ మార్చి వరకు 7వ తేదీ జన ఔషధి దివస్ జరపడం జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు 7 రకాల కార్యాచరణను రూపొందించారు. వాసుపల్లి వియంకుల మజాక. చిక్కీలి టెండర్లలో అర్హత లేకుండా అందలమేసిన అధికారులు. 4 జోన్లు దక్కించుకున్న పూరి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్. ఉద్యోగులకు ఉత్త చెయ్యి. ఊరించి ఉసూరు మనిపించిన కూటమి సర్కార్ బడ్జెట్. తమ ఆశలపై నీళ్లు చల్లిందంటున్న ఉద్యోగులు, పెన్షనర్స్. సెమీస్ సన్నాహకం. నేడు చివరి లీగ్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ ఢీ. జోరు మీదున్న ఇరు జట్లు మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్ 18 జియో హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం. ఇవి ఈనాటి విద్యా వార్తలు. చూస్తున్నాను శ్రీ గౌతమి న్యూస్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.